వెల్కమ్ టు నమిత న్యూస్. పొలం వివాదంతో సొంత సోదరిపై మారణాయుధాలతో దాడికి పాల్పడిన సంఘటన. నెల్లూరు జిల్లా సంఘం మండలంలోని బెండదిబ్బ గ్రామంలో పొలం వివాదంలో పాటూరి ఆదిశేషమ్మ ఆమె సహోదరి సీతారామమ్మలు వారి అమ్మమ్మ ద్వారా సంక్రమించిన ఆస్తిలో వాటా తనకు ఇవ్వాలని సహోదరి సీతారామమ్మ పలుమార్లు గొడవలు. పొలంలోనున్న ఆదిశేషమ్మను మారణాయుధాలతో దాడి చేసిన సీతారామమ్మ క్షతగాత్రురాలైన ఆదిశేషమ్మను ఆత్మకూరు జిల్లా ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. సీతారామమ్మ ఆమె కుమారులైన మహిత కవితలు గ్రామస్తులతో మా అమ్మ ఆదిశేషమ్మ అంతమైస్తామని వెల్లడించారు. ఇప్పుడు దాడికి పాల్పడ్డారు. వారి వల్ల మాకు ప్రాణహాని ఉందని నా పేరు చంద్రకళ, మా అమ్మ పేరు ఆదిశేషమ్మ. మాది జెండాదిబ్బ. మాకు గతంలో పొలం దగ్గర వాళ్ళకి మాకు వివాదం ఉంది. అయితే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. కానీ తర్వాత పొలంలో ఈరోజు మా అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు నలుగురు వచ్చి దాడి చేశారు. కత్తులతో రాడ్లతో దాడి చేసి చంపపోయారు. ఆమె నాకు ఫోన్ చేసింది. నేను పోయే లోపల కొడతా ఉన్నారు. నేను పోయే లోపల ఆమెను వదిలేసి నన్ను కూడా కొట్టారు. మా అమ్మమ్మ ఆస్తి అది. మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ ఏమంటే మీ డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయమ్మా, మీ చెల్లతయ్యి కోర్టుకు పోయినా వాళ్ళు అయితే చెల్లవు అని అన్నాడు. ఎప్పుడైతే ఎంఆర్ఓ సార్ మాకు ఫేవర్గా మాట్లాడాడని వాళ్ళు అది గుర్తుపెట్టుకొని ఈరోజు మా అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు పొలంలోకి వచ్చి దాడి చేశారు. ఆ అమ్మ దాడి చేసింది రొండ్ల కవిత, జడ్డా మహిత, రొండ్ల సీతారామమ్మ, తర్వాత పొంగులూరి చెన్నకిష్టయ్య. వీళ్ళ వల్ల మా అమ్మకి ప్రాణహాని ఉంది. మా నాన్న చనిపోయాడు. ఆమె ఒంటరిగా ఉంటుంది. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది. అది పోలీసు వాళ్ళు మా కేసుని విచారించి మాకు తగిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వాళ్ళని కోరుకుంటున్నాము. అది మా అమ్మ మా పేర్లతో రాసింది. చంద్రకళ, పాటూరు మస్తానయ్య, సురేఖ పేర్లతో రాసింది. దాని సర్వే నంబర్ వచ్చి 3. సర్వే నంబర్ వచ్చి 3. హద్దులు వచ్చి ఎడమ వైపు వచ్చి పాటూరి ఆదిశేషమ్మ భూమి, కుడివైపు వచ్చి పాటూరు ఆదిశేషమ్మ భూమి, ఎడమ వైపు వచ్చి కాలువ. ఇవన్నీ సమానంగా ఉన్నాయని ఎంఆర్ఓ మాకు కరెక్ట్గా చెప్పాడని వాళ్ళు మా మీద దేశంతో ఈరోజు మా అమ్మ పైన దాడి చేశారు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది. మాకు తగిన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాము. భూమి 60 సెంట్లు.